అబ్బో నటసింహం లెమన్ టీ తాగుతుందయ్యో. ఎండల తిరిగి తిరిగి నిరిబడ్డట్టున్నది నటసింహం. కుర్చీలో మంచిగా ఆరాంసే కూర్చొని ఉడుకుడుకు లెమన్ టీని అని ఊదుకుంటా తాగుతున్నది పో. సత్యసాయి జిల్లా హిందూపురంలో నటసింహం డెవలప్మెంట్ పనులు సురువు చేసే కార్యానికి పోయిందిగా. ఆడ గల్లీలకెళ్ళి పోతుంటే ఓ మహిళా టీడీపీ కార్యకర్త కం బాలయ్య సార్ అభిమాని సంధ్య అనేట ఆమె సార్తానికి పోయి, సారు నేను మీకు పెద్ద ఫ్యాన్ను, బతుకుదెరువు కోసం టీ స్టాల్ పెట్టుకున్నా, మీరు ఒకసారి మా ఛాయ హోటల్కి వచ్చి ఛాయ తాగిపోతే మా మనసు నిండైతే సార్ అనగానే, అదే నాన్నగారు ఇలా అభిమానంతో ఎవరు పిలిచినా తప్పకుండా వెళ్ళాలనేవారు కాబట్టి తప్పగా వస్తానమ్మా అని ఇక ఛాయ హోటల్కి పోయిండు సారు. ఇక సారు షాపులకు అడుగు పెట్టే ముంగట మంగళారతి బట్టి ఆహ్వానం పలికింది అక్క. ఏం తాగుతారు సార్? ఛాయ, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, డికాషన్ అని అడిగితే, అవన్నీ ఏమొద్దమ్మా, సాదా లెమన్ టీ అమ్మా అని అడిగే వరకు ఇక అప్పటికప్పుడు ఉడుకుడుకు లెమన్ టీ చేసి ఇచ్చారు. ఇక దాన్ని ఉఫ్ ఉఫ్ అని తాగుకుంటా అతని ముచ్చట పెట్టింది నరసింహం. ఏమా ఛాయ హోటల్ ఎట్లా నడుస్తున్నది? గిరాకీ మంచిగా అవుతున్నదా? ఇబ్బందులు ఏం లేవు కదా అని ఇక మహిళా అభిమాని ఇంటి వాళ్ళతోటి మంచి చేయడాలని నడుచుకున్నాడు సారు.